హలో అండి, హాయ్. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, మేము బాగున్నాం. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వెహికల్తో వచ్చామండి. 2018 టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ ఆటోమేటిక్ అండి. చాలా మంచి వెహికల్, ఇందాకే పర్చేజ్ అయింది. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ, పార్ట్ టచ్అప్ అవ్వడం కానీ, పార్ట్లు మాత్రం కానీ ఎక్కడ ఏ క్లైమ్ లేని బండిని తీసుకొని వచ్చామండి మీ దగ్గరికి. ఈ వెహికల్ గురించి చెప్పాలంటే మినిమం ఒక 1 అవర్ పట్టిద్దండి, అలా ఉంది వెహికల్. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇన్వాయిస్ ఓనర్ బండి అయితే కనుక చాలా మంచి బండి, నీట్గా ఉన్న వెహికల్ మీ దగ్గర తీసుకొని వచ్చానండి. వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, హాయ్, నమస్తే. నేను మీ సంగీత్. మీకు చెప్పిన విధంగానే మళ్ళీ ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చాం. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ ఆటోమేటిక్ వెహికల్ అండి. 2018 మేక్ మోడల్. ఇన్వాయిస్ ఓనర్ అండి, సింగిల్ ఓనర్ వాడిన వెహికల్ ఇది. షోరూమ్ ట్రాకేనండి. ప్రతి 10,000 కిలోమీటర్లు షోరూమ్లోనే చేయించుకున్నారు. ఎక్కడ వెహికల్ యాక్సిడెంట్ అవటం కానీ, ఎక్కడ పార్ట్ మాత్రం కానీ, టచ్అప్ అవటం కానీ ఎటువంటి హిస్టరీ లేని బండి మళ్ళీ మీ ముందుకు తీసుకొని వచ్చామండి. ఈ వెహికల్ డీటెయిల్స్లో వెళ్ళినట్లయితే ఇన్వాయిస్ ఓనర్ బండి అండి. ఒకసారి ఇంటీరియర్ చూద్దామండి. ఒక్కసారి ఇంటీరియర్ చూసినట్లయితే ఇది 2.8 జెడ్ ఆటోమేటిక్ వర్షన్ అండి. డ్రైవర్ సీట్ వచ్చేసరికి హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ టు బ్యాక్ కూడా దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ వెహికల్లో సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగుంటాయండి. 7 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన వెహికల్ అండి ఈ వెహికల్. ఈ పోస్టర్లో కానీ, డాష్ బోర్డ్లో కానివ్వండి, డ్రైవర్ కాళ్ళు పెట్టుకునే ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో కానివ్వండి, ఈ సీట్లలో కానివ్వండి, ఇలా మొత్తం కలుపుకుంటే ఒక 7 ఎయిర్ బ్యాగులు కలిగిన బండి. ప్లస్ ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి. ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చెక్ చేసి చూడొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ప్లస్ అలాగే ఈ స్టీరింగ్ కూడా వచ్చేసరికి హైట్, ఫ్రంట్ బ్యాక్ కూడా మూవ్ చేసుకునే స్టీరింగ్ అండి ఇది. ప్లస్ టచ్ స్క్రీన్ అండి, MP3 ప్లేయర్ విత్ టచ్. 6 స్పీకర్స్ వస్తుంది బండి. టయోటా లోగోతో వస్తుంది, చూసారండి. సో కిలోమీటర్ దగ్గరకు వచ్చినట్లయితే ఈ వెహికల్ కిలోమీటర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 1,90,000 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్ మనకి రన్నింగ్లో తిరిగిన బండి అండి. ఆల్మోస్ట్ కంపెనీ ట్రాకేనండి. ప్రతి కిలోమీటరు వీళ్ళు షోరూంలోనే చేయించారు. 1,91,000 దాకా తిరిగింది బండి. జెన్యూన్ ట్రాక్ అండి. వెహికల్ ఇంటీరియర్ లెదర్ ఇంటీరియర్ అండి. ఇది లెదర్ ఇంటీరియర్స్తో మనకి అన్ని సీట్లు లెదర్ ఇంటీరియర్స్, అన్ని సీట్లు ఇంక్లూడింగ్ కంపెనీతోనే ఫిట్ వచ్చేస్తుంది. 7 సీటర్ వెహికల్ అండి ఇది. ఫ్రంట్ ఇద్దరు కూర్చున్నా, మధ్యలో ఇద్దరు కూర్చున్నా, వెనక ముగ్గురు కూర్చోనగలిగే సీటింగ్ కెపాసిటీ అండి. ఇండివిజువల్ సీట్సేనండి, కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఎంత దూరం ప్రయాణం చేసినా వెహికల్లో మాత్రం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ప్లస్ ఇందులో రైడింగ్ కంఫర్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి. ప్లస్ డోర్ అడ్జస్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు దీనికి ఫుడ్ ల్యాంప్స్ మాత్రం కంపల్సరీ ఇస్తారండి. చీకట్లో ఎవరైనా పిల్లలు దిగేటప్పుడు కానివ్వండి, పెద్దవాళ్ళు దిగేటప్పుడు కానివ్వండి, ఆ విధంగా వస్తారు. ప్లస్ టైర్స్ చూసుకున్నట్లయితే కంపెనీ ఎలావీల్స్తో ఈ వెహికల్ ఫిట్మెంట్తో వస్తుందండి. 75%, 80% వరకు దీనికి టైర్స్ బటన్ ఉందండి. రేర్ స్పేస్ చూసుకుందాం. 7 మెంబర్స్ కూర్చొని ప్రయాణం చేస్తున్న ఈ లగేజ్ క్యారీ చేసుకునే అవకాశం ఈ వెహికల్లో ఉందండి. అదేవిధంగా వెనక రోలో వచ్చేసరికి 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. ఈ సీట్ చూసారా, సెవెన్ మెంబర్స్ హ్యాపీగా జర్నీ చేసే వెహికల్ అండి. ఈ 7 మెంబర్స్ సంబంధించి లగేజ్ ఇక్కడ క్యారీ చేయొచ్చు. వెహికల్ అయితే కనుక ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానీ అట్లాంటి హిస్టరీ ఏం లేని బండి అండి. చాలా బాగుంది బండి. వెహికల్ నెంబర్ కూడా నార్మల్ నెంబరే. కస్టమర్ మామూలుగా అంటే అవసరమైన యాక్సరీస్ వరకు వెహికల్లో ఫిట్మెంట్ చేయించుకున్నారండి. ఫుట్ బోర్డ్స్ వేయించుకున్నారు, ఫుట్ మ్యాట్స్ వేయించుకున్నారు, అదేవిధంగా స్టీరింగ్ కవర్ అని ఇవన్నీ చిన్న చిన్నవి చాలా వేయించుకున్నారు. అంటే నీడ్ లేదు ప్రస్తుతానికి, అలా చేయించుకున్నారు. బండి ఎక్కడ నలగలేదండి, నలిగిన బండి కాదు, యాక్సిడెంట్ అయిన బండి కాదు. ఎక్కడ పార్ట్ కానీ
ఎక్కడ సింగిల్ ఏరియా కానీ ఎక్కడ కానీ టచ్ అప్ అవ్వలేదు బండికి. 2018 ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ ఆటోమేటిక్ అండి. ఇంటీరియర్స్ కానీ అంతా చాలా బాగుందండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంకా దీని గురించి ఇంకా ఫీచర్స్ అన్నీ ఎక్కువ చెప్దాం అనుకున్నా కానీ మనకి టైం సరిపోదేమో అని చెప్పని మీకు పైన చెప్తున్నాను దీని గురించి. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. అదేవిధంగా మనం ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే నార్మల్గానే ఫైనాన్స్కి వెళ్ళే కస్టమర్స్కి అయితే కనుక మనకి మంచి ఫైనాన్స్ కంపెనీలతో టైఅప్తో కూడా ఉన్నాము. 24 అవర్స్లో మీకు లోన్ చేయించే అవకాశం మనకి ఏర్పాటు చేస్తున్నారు ఫైనాన్స్ వాళ్ళు. సిబిల్ స్కోర్ పర్వాలేదండి, అంటే ఇంతకుముందు ఎప్పుడో చూసుకునేవాళ్ళు సిబిల్ లేదు కదా, అది కదా, ఇది కదా అని చెప్పి అనేవాళ్ళు. బట్ ఇప్పుడున్న కొన్ని కంపెనీలు, అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చిన కంపెనీలు మాత్రం కస్టమర్స్కి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. చెక్ బౌన్స్ అయినా కానీ, ఏదన్నా డిలే పేమెంట్ అయినా కానీ, ఇలా చాలా వరకు మనకి అవకాశం అయితే ఇస్తున్నారు. అందువల్ల మీకు ఏ బండి గురించి మాట్లాడినా మీకు ఫైనాన్స్ మాత్రం అవకాశం ఉంది అని చెప్తుంది. సేమ్ అదే దానికే కారణం. సిబిల్ స్కోర్తో పని లేదండి. కస్టమర్ ఏ ప్రొఫైల్ అయినా సరే, అంటే మినిమం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇస్తే చాలు. ఒక కేవైసీ ఇస్తే దాన్ని బట్టి దాని ప్రకారంగా రిక్వైర్మెంట్ ఉన్న దాని ప్రకారం మీకు లోన్ చేయించే అవకాశం అయితే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి వెహికల్ గురించి. బట్ ఇప్పుడున్న ఉన్నదాని ప్రకారంగా అయితే మీకు మామూలుగా పైన చెప్తున్నాను. 2.8 జెడ్ ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ వెర్షన్ అండి. 1,90,000 తిరిగింది. ఇన్సూరెన్స్ మాత్రం ఒక 5 మంత్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. టైర్స్ మాత్రం 70% టైర్స్ ఉంటాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ప్రతి కిలోమీటర్ ఇక్కడ నుంచి ప్రతి కిలోమీటర్ ఫస్ట్ డే 1 నుంచి ఈ రోజు వరకు ప్రతి కిలోమీటరు మనకి షోరూమ్ ట్రాకే. ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీలు కానీ ఏమీ లేవండి. మీరు ఒకసారి కావాలంటే షోరూమ్కి వెళ్ళి ట్రాక్ చెక్ చేసుకొని ఈ వెహికల్ దగ్గర రావచ్చు. ప్లస్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే ప్రైస్ మీకు అందుబాటులో పెడుతున్నాము. ఇంతకుముందు అమ్మో వెహికల్ కొనాలంటే చాలా ఎక్కువ చెప్తారేమో అనే ఆలోచనలు ఉండేవండి. టయోటా వెహికల్ ఏదన్నా ఫార్చునర్లో క్రిస్టాలో ఏదైనా కొనాలంటే ఎక్కువ రేట్ చెప్తున్నారు అన్న ఆలోచనలో ఉంటారు. బట్ ఇది మాత్రం రీజనబుల్ కాస్ట్లోనే పెడుతున్నాము. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా అయితే ఆటోమేటిక్లు దొరకట్లేదు మార్కెట్లో. బట్ మనకైతే రీజనబుల్గా వస్తుందని చెప్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. నా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను అందులో. సో అదండి వెహికల్ గురించి అయితే తెలుసుకున్నాం. 2.8 జెడ్ ఆటోమేటిక్ క్రిస్టా 190 తిరిగింది. ఇన్సూరెన్స్ టైర్లు అన్నీ ఫోర్స్లో ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకైతే ఒక మాట చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.